Hi to all, welcome to IIT Foundation classes with Revati. మనం లాస్ట్ క్లాస్లో క్లాస్ 7 మ్యాథ్స్లో చాప్టర్ 2 అనేది స్టార్ట్ చేసామండి. లాస్ట్ క్లాస్లో నేను బేసిక్స్ చెప్పాను. చాప్టర్ 2 అండ్ స్పెషల్ ప్రోడక్ట్స్ ఈ చాప్టర్లో కొన్ని బేసిక్ టర్మ్స్ చెప్పాను. నేను టర్మ్ అంటే ఏంటి, ఇంకా పాలినామియల్ అంటే ఏంటి, అవి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనము టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ విత్ రెస్పెక్ట్ టు డిగ్రీ అనేది చూద్దాము. ఇక్కడ మనకి 5 టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ విత్ రెస్పెక్ట్ టు డిగ్రీ అంటే డిగ్రీని డిపెండ్ చేసుకొని మనకు 5 టైప్స్ ఉన్నాయన్నమాట పాలినామియల్స్ అనేవి. ఫస్ట్ వన్ వచ్చేసి లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే ఏంటంటే మనకి పాలినామియల్లో మనకి ఇచ్చిన పాలినామియల్ యొక్క డిగ్రీ అనేది 1 ఉన్నట్లయితే అట్లాంటి వాటిని మనం లీనియర్ పాలినామియల్స్ అంటాము. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 3x - 5. ఇక్కడ మనకి చూడండి ఈ వేరియబుల్ యొక్క డిగ్రీ ఎంత ఉంది, మనకి 1. సో ఇది ఒక లీనియర్ పాలినామియల్. 2x + 3 దీనిది కూడా 1 ఉంది చూడండి వేరియబుల్ది డిగ్రీ. మనకి ఏదైతే ఏ వేరియబుల్ ఇక్కడ ఇచ్చిన వేరియబుల్లో మనకి ఒక వేరియబుల్లో ఉంటుంది కదా పాలినామియల్, ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ వచ్చేసి మనకి 1 ఉండాలి. అలాంటి వాటిని లీనియర్ పాలినామియల్స్ అని అంటాము. సెకండ్ వన్ వచ్చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటంటే ఈ పాలినామియల్స్ మనకి డిగ్రీ 2 ఉంటుందన్నమాట. క్వాడ్రాటిక్ మీన్స్ 2, డిగ్రీ 2 ఉన్న వాటిని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి 3x² - 5x + 7, 5 - 2x - x², y² - 5y - 6. ఇక్కడ చూడండి మనకి తీసుకున్న వాటిలలో అన్నింటికి డిగ్రీ వచ్చేసి 2 ఉంది చూడండి. దీంట్లో 2 ఉంది, దీంట్లో 2, అన్నిటికీ డిగ్రీ 2. డిగ్రీ అంటే ఏంటి, మనకి హైయెస్ట్ పవర్ ఇచ్చిన ఈక్వేషన్లో హైయెస్ట్ పవర్ ఉన్న దాన్ని మనం డిగ్రీ అని అంటాము. ఇక్కడ మనకి 3x² - 5x + 7 అనేది ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ కదా. దీంట్లో మనకి పవర్ అనేది హైయెస్ట్ 2 ఉంది. సో దీని డిగ్రీ 2 అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంటంటే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 ఉన్న వాటిని మనం క్యూబిక్ పాలినామియల్స్ అని అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2x³ + 5x² - 3x + 7 దీని డిగ్రీ వచ్చేసి 3 అవుతుంది, హైయెస్ట్ పవర్ 3 కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 8y³ - 2y - 1 ఇది y వేరియబుల్లో పాలినామియల్, దీని డిగ్రీ వచ్చేసి 3 అవుతుంది. సో దీన్ని కూడా మనం క్యూబిక్ పాలినామియల్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ బైక్వాడ్రాటిక్ పాలినామియల్. బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటంటే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 4 ఈజ్ కాల్డ్ బైక్వాడ్రాటిక్ పాలినామియల్. మనకి ఇచ్చిన పాలినామియల్లో డిగ్రీ అనేది 4 ఉంటే అలాంటి వాటిని మనము బైక్వాడ్రాటిక్ పాలినామియల్స్ అని అంటాము. ఇక్కడ ఇచ్చే ఎగ్జాంపుల్ చూడండి, 2x⁴ - x³ + 4x - 3. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో మనకి పవర్ వచ్చేసి 4 ఉంది. సో దీన్ని మనం బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాము. ఇక్కడ సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్, 5x⁴ - x² - 7. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కాన్స్టాంట్ పాలినామియల్. కాన్స్టాంట్ పాలినామియల్ అంటే ఏంటంటే ఏ పాలినామియల్ హావింగ్ ఓన్లీ 1 టర్మ్ విచ్ ఈజ్ ఏ కాన్స్టాంట్. మనకి ఇచ్చిన పాలినామియల్లో ఒకటి టర్మ్ ఉండాలి. టర్మ్స్ అంటే ఏంటి, ఇప్పుడు 5x⁴ ఉంది, ఇది ఒక టర్మ్ అంటాము. x² అనేది ఒక టర్మ్, 7 అనేది ఒక టర్మ్. ఇప్పుడు మనకి దీంట్లో తీసుకున్నట్లయితే 3 టర్మ్స్ ఉన్నాయి. అలా మనకి ఈ కాన్స్టెంట్ పాలినామియల్స్ ఏంటంటే ఒకటి టర్మ్ ఉంటుంది, ఓన్లీ 1 టర్మ్, దట్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్ అన్నమాట. అది కూడా కాన్స్టెంట్ అయి ఉండాలి. అలాంటి దాన్ని మనం కాన్స్టెంట్ పాలినామియల్ అంటాము. ఏం లేదంటే ఇందులో కాన్స్టెంట్ పాలినామియల్ అంటే ఏంటంటే కాన్స్టెంట్ మాత్రమే ఉంటే అలాంటి వాటిని మనం కాన్స్టెంట్ పాలినామియల్స్ అని అంటాము. ఇక్కడ డిగ్రీ ఆఫ్ కాన్స్టాంట్ పాలినామియల్, దీనికి డిగ్రీ ఏమంటాం, 0 ఉంటుంది, 0 అన్నమాట దీని డిగ్రీ. ఎందుకంటే మనకు అసలు కాన్స్టాంట్ పాలినామియల్లో వేరియబుల్స్ అనేవి ఉండొద్దు, ఓన్లీ కాన్స్టాంటే ఉంటుంది. వేరియబుల్ లేకపోతే అర్థం ఏంటి, దానికి డిగ్రీ కూడా ఉండదు కదా. మనం డిగ్రీ దేన్ని బట్టి చెప్తాము, వేరియబుల్తో మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అందులో వేరియబులే లేదంటే మనకు డిగ్రీ కూడా 0 అవుతుంది. సో మీరు ఇలా కూడా గుర్తుంచుకోవచ్చు, డిగ్రీ ఆఫ్ కాన్స్టాంట్ పాలినామియల్ 0 డిగ్రీ ఉన్న వాటిని కాన్స్టాంట్ పాలినామియల్ అని చెప్తాము. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 7 - 2 5 అంటే ఓన్లీ ఇది ఒక్క టర్మే ఉండాలి, లైక్ ఒక న్యూమరికల్ వాల్యూ మాత్రమే ఉండాలి. అలాంటి వాటిని మనము కాన్స్టాంట్ పాలినామియల్స్ అని అంటాము. ఇక్కడ నెక్స్ట్ మనకి ఇంకొక టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఉన్నాయి. ఇవి దేన్ని బట్టి అంటే విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్. మనం ఇంతకు ముందుకేమో డిగ్రీని బట్టి చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బట్టి మనకి 3 టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి మోనామియల్. మోనామియల్ అంటే ఏంటంటే అన్ ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ ఓన్లీ 1 టర్మ్.
ఓన్లీ వన్ టర్మ్ ఉన్నట్లయితే ఒక ఎక్స్ప్రెషన్లో అలాంటి వాటిని మనం మోనామియల్ అంటాము. టర్మ్ అంటే ఏంటి, ఇప్పుడు 3x అని ఉంది ఎగ్జాంపుల్, అంటే ఇందులో 3x అనేది మాత్రమే ఒక టర్మ్ అన్నమాట. సో ఓన్లీ వన్ టర్మే ఉంది, సో దీన్ని మోనామియల్ అని అంటాము. నెక్స్ట్ 5x²y ఇది కూడా వన్ టర్మే. నెక్స్ట్ 6yxyz ఇది కూడా వన్ టర్మ్. ఇక్కడ డిగ్రీతో మనకి సంబంధం లేదు, మనం ఇక్కడ ఓన్లీ టర్మ్స్ వైజ్గానే చూడాలి. ఇందులో మనకి సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి దీన్ని మోనామియల్ అంటాము. మోనో మీన్స్ వన్ కదా మనకి, సో దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి మీరు. మోనో మీన్స్ వన్ కాబట్టి వన్ టర్మ్ ఉన్నట్లయితే దాన్ని మోనామియల్ అని అంటాము. సెకండ్ వన్ వచ్చేసి బైనామియల్. బైనామియల్ అంటే ఏంటి మనకి చూడండి ఇందులోనే ఉంది. బై అంటే ఏంటి 2, సో 2 టర్మ్స్ ఉన్న వాటిని మనం బైనామియల్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాము. ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ 2 టర్మ్స్ ఈజ్ కాల్డ్ ఏ బైనామియల్. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి 2x - 3y 5x² y² - 7 చూడండి ఇక్కడ మనకి ఇది ఒక టర్మ్, 2x అనేది ఒక టర్మ్, 3y అనేది ఒక టర్మ్. ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి మనకి. సో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం మనం బైనామియల్ అని అంటాము. ఇందులో కూడా 2 టర్మ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా 2 టర్మ్స్ ఉన్నాయి. సో 2 టర్మ్స్ ఉన్న వాటిని మనం బైనామియల్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ట్రైనామియల్. ట్రైనామియల్ అంటే ఏంటి, ఇది కూడా మనకి ట్రై మీన్స్ 3 కదా, ట్రై అంటే 3, సో 3 టర్మ్స్ ఉండాలి పాలినామియల్లో. అలాంటి వాటిని మనం ట్రైనామియల్ అని అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి 2x - 3y + 4z ఇందులో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 1 2 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ట్రైనామియల్ అవుతుంది. ఇందులో మనం డిగ్రీ చూడొద్దు, ఓన్లీ మనం టర్మ్స్నే చూసుకోవాలి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్లో చూడంండి 3xy² ఇది ఒక టర్మ్ 1 2 3. ఇక్కడ 5 ఉంది, ఓన్లీ కాన్స్టెంట్ ఉన్నా కూడా అదొక టర్మ్ అవుతుందన్నమాట. సో ఇది కూడా ఒక ట్రైనామియల్. ఆపరేషన్స్ ఆన్ పాలినామియల్స్ చూద్దాము. ఆపరేషన్స్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి అడిషన్ ఆఫ్ పాలినామియల్స్. మనకి అడిషన్ అంటే ఏంటి, మనం మామూలుగా నెంబర్స్ అడిషన్ ఎలా చేస్తాము, వాటిని రెండింటిని 2 కానీ అంతకంటే ఎక్కువ నెంబర్స్ని మనం సమ్ చేస్తే దాన్ని అడిషన్ అని అంటాము. అదేవిధంగా పాలినామియల్స్లో కూడా మనము ద సమ్ ఆఫ్ 2 ఆర్ మోర్ పాలినామియల్స్ కెన్ బి అబ్టైన్డ్ బై అరేంజింగ్ ద టర్మ్స్ అండ్ దెన్ యాడింగ్ ద న్యూమరికల్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ లైక్ టర్మ్స్. మనకి పాలినామియల్స్లో ఏం చేస్తామంటే ఇందులో కూడా మనం సమ్ ఆఫ్ 2 ఆర్ మోర్ పాలినామియల్స్, కానీ ఇక్కడ ఎలా తీసుకుంటాం మనము, వీటిని ఎలా అరేంజ్ చేస్తామంటే టర్మ్స్ని అరేంజ్ చేస్తాం. ఇందులో మనకు పాలినామియల్స్ టర్మ్స్ ఉంటాయి కదా, ఏ టర్మ్స్ని అరేంజ్ చేస్తాం మనము, లైక్ టర్మ్స్ ఉన్న వాటినన్నీ ఒకసారి యాడ్ చేయాలి. నెక్స్ట్ న్యూమరికల్ కోఎఫిషియెంట్స్ ఉన్న వాటినన్నీ ఒకసారి యాడ్ చేయాలి. అలా దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది చూద్దాము, ఇది చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, యాడ్ అని చెప్పేసి మనకి త్రీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, 3 పాలినామియల్స్. 2x - 3y + 3z ఇది రాసుకుందాం మనం ఇక్కడ. 2x - 3y + z. నెక్స్ట్ మనం ఎక్స్ ఉన్న టర్మ్స్ అన్నీ ఒక సైడ్కి ఎక్స్ ఉన్నాయి ఒక దగ్గర, y ఉన్నది అలా రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. -x + 5y + 7z. నెక్స్ట్ మనకి ఏముంది ఇంకొకటి 3x - y - 6z. ఇప్పుడు ఈ మూడింటిని మనం యాడ్ చేద్దాము. ఏమవుతుంది యాడ్ చేసి ఇక్కడ నుంచి ఫస్ట్ మనం x టర్మ్స్ యాడ్ చేస్తున్నాను. 2x - x అంటే ఇక్కడ మనం దీని కోఎఫిషియెంట్స్ని యాడ్ చేయాలి, వేరియబుల్ అలానే ఉంటుందన్నమాట. ఇప్పుడు 2 - 1 ఎంత అవుతుంది మనకి, 2 - 1 = 1 కదా, సో 1x అన్నమాట దీనికి. నెక్స్ట్ నాకు ఇక్కడ వరకు 1 వచ్చింది, సో 1 + 3 చేయాలి. 1 + 3 చేస్తే ఏమవుతుంది 4, సో 4x అంటే దీనికి ఉన్న న్యూమరికల్ కోఎఫిషియెంట్స్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి పాలినామియల్స్లో. అంతే, నార్మల్ నెంబర్స్ అడిషన్ ఎలా చేస్తామో అలానే, బట్ ఇక్కడ సేమ్ వేరియబుల్స్ ఉన్న వాటిని మాత్రం ఒకసారి యాడ్ చేయాలి, అలా చేయాలన్నమాట. అలా యాడ్ చేసి మనం ఆ న్యూమరికల్కి దాన్ని ప్రొడక్ట్ చేయాలి అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి -3y + 5y అంటే -3 + 5 చేద్దాం మనం. సో -3 + 5 అంటే ఎంత మనకి, -3 + 5 = ఎంత, 3 అనేది పాజిటివ్ అనేది 5 కదా, సో పాజిటివే ఎక్కువ ఉంది, సో మనకి 5 - 3 2 అవుతుందన్నమాట. సో 2y అయ్యింది దీనికి. ఇక్కడ వరకు మనకి 2y - y ఉంది. 2y - y అంటే ఏం చేయాలి, నేను ఇక్కడ ఓన్లీ న్యూమరికల్ కోఎఫిషియెంట్స్ని యాడ్ చేస్తున్నాను, యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ అనమాట. 2 - 1 ఏమవుతుంది 1 కదా, సో 1y అవుతుందన్నమాట, ఇది +y అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ z టర్మ్స్ మనము యాడ్ చేద్దాం. z + 7z ఎంత అవుతుంది మనకి 8z. సో 8z - 6z ఏమవుతుంది, 8 - 6 అంటే 2 కదా, సో +2z. సో ఇక్కడ 4x + 5 + y + 2z అనేది ఆన్సర్ అన్నమాట. మనం ఇక్కడ ఫస్ట్ మనము అన్ని వేరియబుల్ సేమ్ టర్మ్స్ ఉన్న
సేమ్ వేరియబుల్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గరకు రాసుకోవాలన్నమాట. అప్పుడు మనకి అడిషన్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనము సబ్ట్రాక్షన్ ఆఫ్ పాలినామియల్స్ చూద్దాము. సబ్ట్రాక్షన్ ఆఫ్ పాలినామియల్స్ అంటే ఏంటంటే ఇది కూడా మనకి నెంబర్స్ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తామో అలానే, బట్ ఇక్కడ మనం ఇందులో ఏం చేస్తామంటే మనం ఇక్కడ సేమ్ మనం అడిషన్లో అయితే ఎలా తీసుకున్నామో సేమ్ వేరియబుల్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గరికి అరేంజ్ చేసి వాటిని సబ్ట్రాక్ట్ చేసాం కదా న్యూమెరికల్ కోఎఫిషియెంట్స్, సేమ్ అలానే ఇందులో కూడా లైక్ టర్మ్స్ తీసుకోవాలి. ఫస్ట్ వాటిని మనం సబ్ట్రాక్ట్ చేయాలి అంతే. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 8p - 5q + 7r. మనకి ఇక్కడ ఇదొక ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 5p - 9q + 3r. దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. మనం ఎలా చేయాలి, ఇక్కడ చూడండి 8 - 5 మనం ఓన్లీ న్యూమరికల్ కోఎఫిషియెంట్ని సబ్ట్రాక్ట్ చేయాలి అంతే. 8 - 5 అంటే ఎంత, 3 కదా, సో 3p అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ -5 ఇక్కడ మనం టోటల్ మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ఇది ప్లస్గా మారిపోతుంది. సో -5 + 9 ఏమవుతుంది మనకి 4 కదా, సో +4q అవుతుంది. ఇప్పుడు ఇది మైనస్ మళ్ళీ లోపలికి వెళ్తే ఇక్కడ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో 7r - 3r ఏమవుతుంది, 4r. లేదంటే మనం ఇలా కాకుండా ఇప్పుడు దీనికి ఇది ఆన్సర్ వచ్చింది కదా, ఇలా కాకుండా మనం ఇలా తీసుకొనైనా చేయొచ్చు. చూడండి 8p - 5q + 7r - 5p - 9q + 3r. ఇప్పుడు నేను అన్ని పీ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాస్తున్నాను. 8p - 5p. నెక్స్ట్ -q టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాస్తున్నాను. -5q. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో +9q అన్నమాట. ఈ రెండు ఒక దగ్గర రాస్తున్నాను. నెక్స్ట్ నేను ఆర్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాస్తున్నాను. 7r. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా, సో -3r. ఇప్పుడు కూడా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. చూడండి 8p - 5p అంటే ఎంత, 3p. -5q + 9q అంటే ఎంత, 4q. +7 - 3 అంటే 4r. చూడండి సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ ప్లస్ వస్తుంది, సారీ, ఇది 7r - 3r కాబట్టి ప్లస్. సేమ్ ఆన్సర్ వచ్చింది. చూడండి ఇలా అయినా చేయొచ్చు, మీరు ఇలా అయినా చేయొచ్చు అనమాట. ఇలా చేసినా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది, చూద్దాము. ఇది కూడా సబ్ట్రాక్షన్కి రిలేటెడే. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 6x⁵ + 5x⁴ + 2/3 అండ్ b ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, 9x⁴ - x³ + 6x⁵ + 5. సో ఇక్కడ ab అని ఇచ్చాడు. అయితే a - b చేయమంటున్నాడు ఈ క్వశ్చన్లో. a - b చేశాక మనకు ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్ అనేది డాష్ పాలినామియల్ అని అడుగుతున్నాడు. అంటే మనం ఇక్కడ పాలినామియల్ టైప్ రాయాలన్నమాట. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో చూద్దాం ఒకసారి. a - b చేద్దాము. ఇక్కడ 6x అన్ని నేను ఫస్ట్ 5 పవర్ ఉన్నాయి ఒక దగ్గర రాసుకుంటున్నాను, -6x⁵. నెక్స్ట్ ఇక్కడ నేను నెక్స్ట్ 4 ఉన్న పవర్ ఉన్నవన్నీ ఒక దగ్గర రాస్తున్నాను. సో ఇక్కడ ఇది 9x⁴. నెక్స్ట్ నేను x³ ఉన్నది రాస్తున్నాను. నెక్స్ట్ కాన్స్టాంట్వి రాద్దాము, 2/3 + 5. చూడండి ఇందులో 3 పవర్ లేదు కాబట్టి ఇందులో ఉన్నది మాత్రమే రాశాను నేను. స్క్వేర్స్ కూడా లేవు, నెక్స్ట్ మనకి స్క్వేర్స్ లేవు, x⁴1 టర్మ్స్ కూడా లేవు కాబట్టి నెక్స్ట్ నేను కాన్స్టాంట్స్ తీసుకున్నాను డైరెక్ట్గా. ఇప్పుడు 6x⁴ -6 ఇది 0 అవుతుంది. ఇప్పుడు 5 - 9 ఏమవుతుంది, -4 కదా, -4x⁴ -x³ ఈ రెండు ఎల్సిఎం తీసుకుందాము. ఏమవుతుంది మనకి, ఎల్సిఎం తీసుకుంటే 3, 2 + 15 అవుతుంది, 17/3 వచ్చింది మనకి. ఇది ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన ఈ పాలినామియల్ అనేది ఏంటి అని అడుగుతుంది. ఏ పాలినామియల్ అనేది మనం ఇక్కడ రాయాలి. మనకి ఏ పాలినామియల్, ఇది పవర్ 4 ఉంది, ఇక్కడ పవర్ 4 ఉంది కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు మనం, బై క్వాడ్రాటిక్ కదా, మనం పవర్ 4 ఉన్న వాటిని ఏమంటాం, బై క్వాడ్రాటిక్ పాలినామియల్. మనకి ఇప్పటి వరకు సబ్ట్రాక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్స్ చూద్దాము నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.